తెలుగు చిత్ర పరిశ్రమలో హిట్లు, ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసపెట్టి ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్న హీరోల్లో నందమూరి కళ్యాణరామ్ ఒకడు. దీనికి తోడు ఈ మధ్యకాలంలో అతడు వరుసగా ప్రయోగాలు చేస్తూ వస్తూ ఉన్నాడు. గత చిత్రం నిరాశపరచడంతో ఈసారి ఎలాగైనా సక్సెస్ సాధించాలని డెవిల్ అనే మూవీని చేశాడు. కానీ దీనికి మాత్రం ప్రేక్షకుల స్పందన అనుకున్నట్లుగా రావడం లేదు. దీంతో కలెక్షన్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కళ్యాణరామ్ డెవిల్ మూవీ 4 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి. నందమూరి కళ్యాణరామ్, అభిషేక్ నామా కాంబోలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మూవీనే డెవిల్. ఈ సినిమాకు అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై దేవాన్ష్ నామ సమర్పణతో అభిషేక్ నామా నిర్మించారు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని ఇచ్చారు. దీంతో మాలవికా నాయర్, అజయ్ సత్య కీలక పాత్రలు చేశారు. కళ్యాణరామ్ నటించిన డెవిల్ మూవీపై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. దీంతో నైజాంలో 5.5 కోట్లు, సిడీలో 3 కోట్లు, ఆంధ్రాలో కలిపి 8 కోట్ల మేర బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో 16.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.6 కోట్లు, ఓవరీస్ లో 2 కోట్లతో కలిపి 20.10 కోట్ల బిజినెస్ చేసింది. నందమూరి కళ్యాణరామ్, అభిషేక్ నామా రూపొందించి డెవిల్ మూవీకి 4 రోజుల్లో హాలిడే ఉన్న రెస్పాన్స్ ఫలితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 1.2 కోట్ల షేర్ను వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా అన్ని ఏరియాల్లోనూ కలుపుకొని 1.5 కోట్ల మేర చేసింది.